మొన్న ఒక వీడియోలో కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ పెడతా అని చెప్పిన కదా. ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. క్లాత్ జాయింట్ మన వైపు ఉండాలి, అంటే మడత అనేది మన వైపు ఉండాలి. పొడవు వచ్చేసి 14.5 ఉంది, 15 తీసుకోవాలి. లూజ్ వచ్చేసి 10.5 ఉంది, మనం లెవెల్ తీసుకోవాలి. మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా మార్క్ చేసుకుంటే మనం కటింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు. మార్కింగ్ స్ట్రైట్గా చేసుకోవాలి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటలేరు. నేను మంచి మంచి వీడియోసే పెడతాను, కటింగ్ వీడియోస్. ఇప్పటి నుంచి కటింగ్ వీడియోస్ కూడా రెగ్యులర్గా వస్తుంది. షోల్డర్ వచ్చేసి 6 తీసుకోవాలి. పక్కగున్న వాళ్ళకి 5 అయితే సరిపోతుంది, కొంచెం లడ్డుగున్న వాళ్ళు 6 తీసుకోవాలి. సంక భాగం వచ్చేసి 6.5 తీసుకోవాలి. బక్కగున్న వాళ్ళకి 6 ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్కేల్ ఉంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి స్కేల్ అనేది ఖచ్చితంగా ఉంటే వాళ్ళకి క్లారిటీగా మార్కింగ్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడు పేపర్ మీద కటింగ్ చేయాలి. గల్ల భాగం వచ్చేసి 3 తీసుకున్నాను, పొడవు వచ్చేసి 10.5 తీసుకున్నాను. డీప్ బట్టి తీసుకోవాలి మనం. వాళ్ళకి డీప్ కావాలంటే డీప్, కొంచెం డీప్ ఇష్టపడని వాళ్ళు, డీప్ కావాలని అన్న వాళ్ళు 3 తీసుకోవాలి. డీప్ వద్దనుకున్న వాళ్ళు 2.5 అయితే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి అన్ని స్కేల్స్ వచ్చేసినాయి కదా, స్కేల్ తోటే రౌండ్ ఆఫ్ అనేది క్లారిటీగా నీట్గా వస్తుంది. మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మార్కింగ్ మనం నీట్గా చేసుకోకపోతే, స్ట్రైట్గా ఉన్నట్టు చేసుకోకపోతే మనం కటింగ్లోనే చాలామందికి పోతుంది. డాట్స్ వచ్చేసి 3.5 తీసుకున్నా. ఖర్చులో ఒక 1/2 ఇంచ్ పోతుంది, 3 ఇంచెస్ ఉంటుంది అన్నట్టు. కింద గల్ల వచ్చేసి 4.5 ఉంది. అది చాలామంది చూస్తున్నారు, లైక్ కూడా చేయండి. ఇంకా ఈరోజు బ్యాక్ పార్ట్ చూపించిన కదా, నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే అర్థం కాదు, ఇప్పుడు రెగ్యులర్గా చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది నేనేం కటింగ్ చూపిస్తున్నాను ఏంటని. ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెడతాను.